నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు స్మృతి చిహ్నం బహుమతిగా అందించిన ఎంపీలు పదవికి వన్నె తెచ్చారన్న ఉపరాష్ట్రపతి స్పీకర్ పార్లమెంట్లో చర్చకు కేటాయిస్తున్న సమయం తగ్గడంపై ప్రణబ్ ఆందోళన అత్యవసరమైతేనే ఆర్డినెన్స్లు జారీ చేయాలని కేంద్రానికి హితవు విద్యావాణి పేరుతో ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ తరగతులు విజయవాడలోని 14 పాఠశాలల్లో రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్న హరీష్ రావు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో తనిఖీలు చేయించాలని ఇంజనీర్లకు ఆదేశం మాదక ద్రవ్యాల కేసులో కొనసాగనున్న సినీ ప్రముఖుల విచారణ రేపు సిట్టు ముందుకు నవదీప్ మంగళవారం రవితేజను ప్రశ్నించే అవకాశం మహిళల ప్రపంచ కప్లో భారత్కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్ విజయం కోసం పోరాడుతున్న మిథాలీ సేన ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం సడలకుండా చూసేందుకు పార్లమెంట్లో చర్చకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు బిల్లులపై చర్చకు కేటాయిస్తున్న సమయం తగ్గిపోవడం దురదృష్టకరమని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తనకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆవేదన వ్యక్తం చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వాలు ఆర్డినెన్స్ మార్గాన్ని అనుసరించాలని హితవు పలికారు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమయ్యేందుకు విశిష్ట అవకాశం కల్పించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రణబ్ తెలిపారు దేశ 13వ రాష్ట్రపతిగా సోమవారం పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పార్లమెంటు సభ్యులంతా కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు ఉభయ సభల సభ్యులు పాల్గొని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రణబ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వేర్వేరు అంశాలపై వారికి కీలక సూచనలు చేశారు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి దేశ ప్రథమ పౌరుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు వరకు తన జీవితంలోని వేర్వేరు ఘట్టాల్ని ప్రణబ్ గుర్తు చేసుకున్నారు ప్రత్యేకించి పార్లమెంటుతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు పార్లమెంటుతో తన బంధం ముగుస్తున్నందుకు బాధగా ఉన్నా దేశ ప్రజలకు సేవ చేశానన్న తృప్తితో వెళ్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు The recent passage of goods and service tax and its launch on 1st July is a shining example of cooperative federalism and speaks volumes for the maturity of Indian Parliament. To be a part of this system is a unique experience and I am grateful to the people of this great country for giving me this opportunity. I had the privilege of being a witness and a participant in the unfolding scenario of emergence of a great India, an India where 130 crore people belonging to 3 major ethnic groups, Aryans, Dravidians, Mongolites, practicing 7 major religions and 122 languages in the daily lives live yet under one constitution, one flag and one administrative system. పార్లమెంటులో బిల్లులపై చర్చ కోసం మరింత సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు It is unfortunate that parliamentary time devoted to legislations has been declining. With the heightened complexity of administration, legislation must be preceded by scrutiny and adequate discussion. Scrutiny in committee is no substitute to open discussion on the floor of the House. When the Parliament fails to discharge its lawmaking role or enacts laws without a discussion, I feel it breaches the trust reposed in it by the people of this great country. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని అనుసరించాలని ప్రణబ్ ముఖర్జీ హితవు పలికారు I am firm in the opinion that the ordinance route should be used only in compelling circumstances and there should be no recourse to ordinance on monetary matters. Ordinance routes
should not be taken on matters which are being considered or have been introduced in the House or a committee of the House. If a matter is deemed urgent, the concerned committee should be made aware of the situation and should be mandated to present its report within the stipulated time. సోమవారం రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ప్రణబ్ ముఖర్జీకి పార్లమెంటు సభ్యులు విశిష్ట కానుకలు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కలిసి ప్రణబ్కు స్మృతి చిహ్నాన్ని అందించారు. ప్రణబ్ జీవిత విశేషాలతో ప్రత్యేకంగా రూపొందించి ఎంపీలంతా సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని సుమిత్రా మహాజన్ రాష్ట్రపతికి బహూకరించారు. పార్లమెంటరీ మూలాలు సంప్రదాయాలను కాపాడుతూ పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు. అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎవరి మనసులను నొప్పించకుండా ప్రణబ్ తన ప్రస్థానాన్ని కొనసాగించారని సుమిత్రా ప్రశంసించారు. Ever since you first entered the parliament in 1969, you have enriched and strengthened our parliamentary democracy with varied expertise, vast contribution and great wisdom. You have always held the institution of parliament and its traditions in the highest regard and upheld the dignity and decorum of both the houses. You have earned the respect of all with your disarming persuasive skills, intellectual far-sightedness, and unwavering commitment to the basic tenets of parliamentary democracy and political pluralism. ఎన్ని పదవులు నిర్వహించినా ఆ పదవికి ప్రణబ్ ముఖర్జీ గొప్ప గౌరవం తెచ్చారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తెలిపారు. ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించినా దేశాభివృద్ది కోసమే ప్రణబ్ నిరంతరం తపించారని ప్రశంసించారు. He held important ministerial charges in government and played a significant role in shaping the policies for progress and inclusive development over the years. Shri Mukherjee combines the qualities of an erudite scholar with those of a seasoned politician. His views and pronouncements on issues of national and international importance have enhanced the stature of the high office held by him. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 14 పాఠశాలల్లో రేపటి నుంచి డిజిటల్ విద్యా విధానం ప్రయోగాత్మకంగా అమలు కానుంది. విద్యావాణి పేరుతో సివిఆర్ పురపాలక పాఠశాలలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిజిటల్ విద్యా విధానాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం కానివ్వండి, బడికి వస్తా సైకిల్ వేసుకొచ్చిన ఆడపిల్లలు కానివ్వండి, అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళకి ఇస్తా ఉన్న పుస్తకాలు కానివ్వండి, లేదా అక్కడ ఉన్న స్కూల్ స్ట్రెంత్ కానివ్వండి, టీచర్స్ స్ట్రెంత్ కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు మరి చక్కగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారితో, పిల్లలతో, టీచర్లతో, ఆ తల్లిదండ్రుల కమిటీలతో కూడా ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇంజనీర్లకు స్పష్టం చేశారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మెరుపు తనిఖీలు చేయాలని ఆదేశించారు. జలసౌధలో శనివారం అర్ధరాత్రి వరకు ఇంజనీర్లతో సమీక్షించిన ఆయన వివిధ విభాగాల పనితీరు, సామర్థ్యం, సిబ్బంది ఖాళీల వివరాలను తెలుసుకున్నారు. 1,20,00,000 ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు యంత్రాంగం అంకితం కావాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు నుంచి గతేడాది 35,000 ఎకరాలు సాగులోకి తేవడంతో ఆందోల్, పుల్కల్ ప్రాంతాల్లో వలస వెళ్లిన రైతులు వెనక్కు వస్తున్నారని హరీష్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖకు ఇంతకన్నా గర్వకారణం ఏముంటుందన్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మొత్తం సాగునీటి వ్యవస్థ ఆన్లైన్లోకి వస్తుందని, పంపిణీ, ఆయకట్టు, పంటలు, వాటి రకాల సమాచారాన్ని ఇకపై ఆన్లైన్లో తెలుసుకోవచ్చన్నారు. డ్యాంల పనితీరు మెరుగుదలకు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం వచ్చే నెల 10లోపు కేంద్రానికి ప్రతిపాదన పంపాలన్నారు. దేవాదుల, ఏఎంఆర్పీ, కల్వకుర్తి వంటి ప్రాజెక్టుల్లో 10-20 ఎకరాల భూసేకరణపై న్యాయస్థానాల్లో వివాదాల వల్ల వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరు అందించలేకపోతున్నట్టు మంత్రి తెలిపారు. సత్వరమే కేసులు పరిష్కరించుకుని త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని న్యాయ బృందాన్ని హరీష్ కోరారు.
ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాకుండా కేసీఆర్ సర్కార్ అన్ని విధాలా ఆదుకుంటుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల తెలిపారు. ఆర్టీసీ బస్సు ప్రజల బస్సుగా పేర్కొన్న ఆయన సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు, కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మీదుందని పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదుకునేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1000 కోట్లు ఇచ్చామని ఈటెల తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో సహచర మంత్రి మహేందర్ రెడ్డి టీఎస్ఆర్టీసీ చైర్మన్ తో కలిసి ఈటెల 10 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇలా మా పాలమ్మకుంటలకు ఒక పాల బస్ అవుతుంది. ఆర్టీసీ మా దిక్కులేని విద్యార్థులకు అది ట్రాన్స్పోర్ట్ వెహికల్ అవుతుంది. ఆర్టీసీ మా కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళకి ఒక కూరగాయల బస్సు అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టీసీ పేదల బస్సు, ఆర్టీసీ అందరికీ అండగా ఉండే బస్సు. గతంలో గవర్నమెంట్ పరంగా డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా మేము ఆదుకుంటాం, దీన్ని కాపాడుకుంటాం. నియంత్రణ రేఖ వెంబడి ముష్కరుల చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లా మాచిల్ సెక్టర్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించగా అనుమానాస్పద కదలికల్ని గుర్తించిన జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వెంటనే సైన్యం ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా జమ్మూ కశ్మీర్లోని ప్రతి అంగుళం భారత్కే చెందుతుందని ఎన్డీఏ ఉపరాష్టపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్గిల్ పరాక్రమ్ ర్యాలీలో పాల్గొన్న ఆయన కశ్మీర్ విషయంలో పొరుగుదేశం పన్నాగాలను తిప్పికొడతామన్నారు. కార్గిల్ యుద్దంలో భారత సైనికులు చేసిన త్యాగాలను వెంకయ్య గుర్తు చేసుకున్నారు. हमारा जो पड़ोसी है, पड़ोसी का एक भयंकर बीमारी है. वो बीमारी ऐसी है, वो हमेशा शांति से वो बैठते नहीं, किसी को बैठने भी देना नहीं चाहते. मगर उनको ये समझ में आना चाहिए ये भारत है. 125 करोड़ पीपल ऑफ इंडिया, अटक से लेकर कटक तक, कन्याकुमारी से लेकर कश्मीर तक, हम सब लोग एकजुट होकर जरूरत पड़े तो उनको मुंह तोड़ के समाधान भी देंगे. They should not try to interfere on internal affairs of the country. They should remember the Kashmir is integral part of India. Not even an inch of Kashmir, including POK, will be allowed to be taken by anybody, whatever they may do. Our neighbor is aiding, abetting, funding, training terrorism. They had an experience in 1971. They should remember that experience. మాదక ద్రవ్యాల కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం రేపటి నుంచి మళ్లీ సినీ ప్రముఖుల విచారణ ప్రక్రియను కొనసాగించనుంది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్లను సుదీర్ఘంగా ప్రశ్నించి పలు వివరాలు రాబట్టిన సిట్ ఇవాళ విరామం ఇచ్చింది. రేపు నటుడు నవదీప్ ను విచారించనున్న అధికారులు మంగళవారం రవితేజ, బుధవారం చార్మి, గురువారం ముమైద్ ఖాన్లను ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు విచారణకు హాజరైన వారి రక్త నమూనాలు, వెంట్రుకలు, గోళ్లు సేకరించిన అధికారులు వాటిని విశ్లేషించేందుకు పరీక్షలకు పంపారు. అటు జిషన్ అలీ ఇచ్చిన సమాచారంతో మరో 10 మంది ప్రముఖులతో రెండో జాబితా రూపొందించినట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలు సేకరించి వారికి కూడా నోటీసులు జారీ చేసే యోచనలో సిట్ ఉన్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాల మహమ్మారిని హైదరాబాద్ సహా తెలంగాణ నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ పేర్కొన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా సహకరిస్తేనే ఆ జాడ్యాన్ని పారతోలడం వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పార్క్ హయత్ హోటల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రవదన్ ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించారు. ఇప్పటికే దర్యాప్తు బాగానే జరుగుతుంది. మరి ఈ దర్యాప్తు ఒక లక్ష్యం ఇచ్చి ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని లోతుగా దాన్ని పరిశీలించి బాధ్యులు ఎవరు, మరి ఈ రుగ్మతని మన హైదరాబాద్ నుంచి తరిమి కొట్టడానికి ప్రణాళికాబద్ధంగా శాఖాపరంగా ముందుకు పెడుతున్నాం. హైదరాబాద్లో పాఠశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారన్న ప్రచారం నేపథ్యంలో ఏపీలో పాఠశాల స్థాయి నుంచి ప్రజా ఉద్యమంలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల 25న విశాఖలోని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించడం సహా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. మంత్లీ వన్స్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా గమనించాలి. అంతేకాకుండా ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా ఈ కౌన్సిలర్స్ని ఎవరైతే దీనికి సంబంధించి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇస్తారో అటువంటి కౌన్సిలర్స్ని పెట్టుకోవాలి. గవర్నమెంట్ కూడా ఒక హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది.
ప్రభుత్వ దవాఖానాల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణ సాకారమవుతుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇందుకోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తోందని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి నాగేశ్వరరావుతో కలిసి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రిలో నూతన ఐసీయూ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. త్వరలో ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకున్న పరిస్థితి గతంలో ప్రజాప్రతినిధులు లేకుండా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కలెక్టర్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకుని ఆసుపత్రి పరిస్థితి రెగ్యులర్ గమనిస్తూ వాటి పరిస్థితి చేస్తూ అవసరమైన సహకారం అందిస్తూ మరి పరిస్థితులు పూర్తిగా మార్పులు తీసుకురావడం జరిగింది. హరితహారం 3వ విడత కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది. జగిత్యాల జిల్లా కల్లెడ అటవీ ప్రాంతంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఖమ్మంలో 4వ తరగతి ఉద్యోగులు సర్దార్ పటేల్ స్టేడియం ఆవరణలో మొక్కలు నాటారు. సాహి స్వచ్ఛంద సంస్థ లైవ్ ది లేక్స్ పేరుతో హైదరాబాద్లోని మియాపూర్, దీప్తి శ్రీనగర్ రేగులకుంట చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగురామన్న, నగర మేయర్ బొంతు రామ్మోహన్తో పాల్గొని మొక్కలు నాటారు. రంగారెడ్డి మెడ్చల్ని ఆనుకున్న హైదరాబాద్ లో దగ్గర 3752 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉంది. ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో 2వ సిటీ హైదరాబాద్. ఇటువంటి అందమైన నగరాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. కేసీఆర్ పాలన పట్ల తెలంగాణలోని అన్ని వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి పేట్రేగిపోతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ ఎరగనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హన్మకొండలోని నందనా గార్డెన్లో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 2వ రోజున కేసీఆర్ సర్కార్ చేపట్టిన పథకాలపై ఆయన విమర్శలు గుప్పించారు. హరితహారం రాజకీయ కార్యక్రమంగా మారిందన్నారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను ముఖ్యమంత్రి ప్రలోభాలకు గురి చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు రాజకీయ పరమైనటువంటి పదవులు భర్తీ అవుతున్నాయి కానీ రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది కానీ నిజంగా ఆ రోజు నిరుద్యోగ యువత, చదువుకునేటువంటి యువకులు నిజంగా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన వాళ్లకు భంగపాటుగానే మిగిలిపోతున్నారు. నియామకాల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే కూడా అది విచిత్రంగా ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు, నియామకాల ప్రక్రియ ఈరోజు నవ్వుల పాలవుతా ఉంది. కాకినాడలోని జంతు హింస నివారణ సంఘంలో చికిత్స పొందుతున్న మరో 3 ఆవులు చనిపోయాయి. వారంలో చనిపోయిన ఆవులు, గేదెల సంఖ్య 55కు చేరింది. పశువులకు గడ్డి, దాణా పెట్టకపోవడం, వర్షాలకు బురదగా మారిన ప్రాంగణాన్ని శుభ్రం చేయకపోవడంతో తీవ్ర అనారోగ్యం పాలైన పశువులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గోవుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 5 రోజులుగా వైద్య శిబిరం కొనసాగుతోంది. పశు సంరక్షణ కేంద్రంలో కాకినాడ నగరపాలక సంస్థ పారిశుధ్య చర్యలను ప్రారంభించింది. యంత్రాల సాయంతో బురద తొలగించే ప్రక్రియ చేపట్టింది. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పచ్చళ్ల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. భారీ ఎత్తున కుళ్లిన, బూజు పట్టిన పచ్చళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 7 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. పారిశ్రామిక వాడలోని ఫేజ్ 1లోని సన్లైట్ మసాలే, సన్లైట్ ఫుడ్ ప్రొడక్ట్ సంస్థలో కుళ్లిన, బూజు పట్టిన పచ్చళ్లు నిలువ చేసి విక్రయిస్తున్నారని సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేసి పట్టుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అనుమతి లేకున్నా ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామంలోనికి వచ్చిపోయే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముద్రగడ ఇంటి లోపలకు ఎవరిని అనుమతించడం లేదు. జిల్లాలో పోలీస్ చట్టం 30 సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ర్యాలీలు, నిరసనలు, పాదయాత్రలకు పోలీసులు అనుమతించడం లేదు. ముందు జాగ్రత్తగా అమలాపురం, రావులపాలెంలో బలగాలను మోహరించారు. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో రావులపాలెంలో పోలీసులు కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పట్టణాల్లో, నగరాల్లో ఆనంద ఆదివారం సందడిగా సాగింది. చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తాడులాగుడు పోటీలు సహా షటిల్ ఆడారు. వినుకొండ ఎన్ఎస్పీ సాయిబాబా గుడి ప్రాంగణంలో ప్రజలు ఉత్సాహంగా గడిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రజలు ఆడిపాడారు. కృష్ణా జిల్లా గుడివాడ, అనంతపురం జిల్లా ధర్మవరంలో యువత నృత్య ప్రదర్శనతో ఉర్రూతలూగించింది. నెల్లూరులో జరిగిన ఆనంద ఆదివారంలో చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు పాల్గొనగా కర్నూలులో జరిగిన కార్యక్రమంలో యువత నృత్యంతో ఆకట్టుకుంది. చీరాలలో చిన్నారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాటలకు అనుగుణంగా చిందేశారు. చైనాలో వేగవంతమైన ఆకాశ రైలు అందుబాటులోకి రానుంది. షాంగ్డాంగ్ ప్రావిన్స్ లో రైలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రైలును 70 కిలోమీటర్ల వేగంతోనే నడపనున్నారు. 3 నుంచి 5 బోగీలుండే రైల్లో 300 నుంచి 510 మంది ప్రయాణించే అవకాశం ఉంది. భద్రత, అధునాతన సౌకర్యాల కోసం అతివేగ ట్రైన్ సాంకేతికతను ఉపయోగించారు. ప్రజా రవాణాలో భాగంగా వేలాడుతూ పయనించే ఈ రైలును కొండ ప్రాంతాలు, నగరాల్లో ప్రవేశపెట్టాలని చైనా భావిస్తోంది. రష్యా తమ కొత్త ఆధునిక యుద్ద విమానం MiG-35ని భారత్కు విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు మిగ్ ప్రకటించింది. అందుకు సంబంధించి భారత వైమానిక దళంతో చర్చలు సాగుతున్నట్టు తెలిపింది. గగన పోరులో అమెరికన్ జెట్పై MiG-35 పైచేయి సాధిస్తుందని మిగ్ కార్పొరేషన్ అధినేత తెలిపారు. భారత్ కోరుకుంటే MiG-35లో వారి అవసరాల మేరకు మార్పులు చేసేందుకు సిద్దమని పేర్కొన్నారు. MiG-35 5వ తరం యుద్ద విమానంగా పేర్కొన్న మిగ్ కార్పొరేషన్ అత్యాధునిక సాంకేతికత, ఆయుధ సంపత్తి MiG-35 సొంతమని పేర్కొంది. యుద్ద విమానాల కోసం ప్రభుత్వం పిలుస్తోన్న టెండర్లు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. మ్యాక్స్ 2017 పేరిట రష్యా నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో MiG-35 తన సత్తా చాటిందని మిగ్ సంస్థ పేర్కొంది. భారీ వర్షాలతో తడిసి ముద్దయిన గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన సాయంతో రక్షించి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఇంకా అనేక చోట్ల వరద కొనసాగుతుంది. ఇళ్లలోకి ప్రవేశించిన వాననీటి కారణంగా స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ చర్యల్ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని విహంగ వీక్షణం ద్వారా అంచనా వేసిన ఆయన సహాయ చర్యలు కొనసాగించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.5% వృద్ధి రేటు సాధిస్తుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా వెల్లడించారు. చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 8% చేరవచ్చని అంచనా వేశారు. దేశంలో తక్కువ నైపుణ్యం ఉన్నవారికి మంచి జీతాన్నిచ్చే ఉద్యోగాల సృష్టి ఇప్పటికీ పెద్ద సవాల్గానే ఉందన్నారు. దేశంలో మెరుగ్గా రాణిస్తున్న ఆటోమొబైల్, చమురు శుద్ది, ఔషధ, ఐటీ తదితర రంగాలు ఎక్కువ నైపుణ్యం గల వారికే పరిమితమయ్యాయన్నారు. ఉద్యోగాలు సృష్టించకుండా వృద్ధి రేటు ముందుకు సాగుతోందని కొన్ని వర్గాలు చేస్తున్న ఆరోపణలను పనగడియా ఖండించారు. ప్రతి ఏడాది 8% వృద్ధిని నమోదు చేస్తే రానున్న 15 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ $8 ట్రిలియన్ చేరుతుందన్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు. స్మృతి చిహ్నం బహుమతిగా అందించిన ఎంపీలు పదవికి వన్నె తెచ్చారన్న ఉపరాష్ట్రపతి, స్పీకర్. పార్లమెంట్లో చర్చకు కేటాయిస్తున్న సమయం తగ్గడంపై ప్రణబ్ ఆందోళన. అత్యవసరమైతేనే ఆర్డినెన్స్లు జారీ చేయాలని కేంద్రానికి హితవు. విద్యావాణి పేరుతో ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ తరగతులు. విజయవాడలోని 14 పాఠశాలల్లో రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్న హరీష్ రావు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో తనిఖీలు చేయించాలని ఇంజనీర్లకు ఆదేశం. మాదక ద్రవ్యాల కేసులో కొనసాగనున్న సినీ ప్రముఖుల విచారణ. రేపు సిట్ ముందుకు నవదీప్, మంగళవారం రవితేజను ప్రశ్నించే అవకాశం.
మహిళల ప్రపంచ కప్లో భారత్కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్. విజయం కోసం పోరాడుతున్న మిథాలీ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.